కర్ణాటక రాష్ట్రం బెల్గావి జిల్లాలో పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బోర్లాఘాట్లో 400 కోట్లు ఉన్న 2 కంటైనర్లు దోపిడీకి గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో అసలు ఈ నగదు ఎవరిదనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదే నిజమైతే దేశంలో ఎంత పెద్ద దారి దోపిడీ ఇదే అవుతుంది. ఈ దోపిడీపై నాసిక్ కు చెందిన సందీప్ దత్తా పాటిల్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు మహారాష్ట్ర పోలీసులు వివరాల కోసం తమకు లేఖ రాశారని, దీంతో తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని బెల్గావి ఎస్పీ రామరాజన్ తెలిపారు. గత అక్టోబర్ 16న విరాట్ గాంధీ అనే వ్యక్తి ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేసినట్లు సందీప్ దత్తా అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాసిక్ పరిధిలో గల ఘాటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నాసిక్ లో కేసు నమోదైంది. అయితే ఆలస్యంగా జనవరి 6న నాసిక్ ఎస్పీ నుంచి తమకు ఒక లేఖ వచ్చిందని, దాని ద్వారానే భారీ నగదు దోపిడీ అంశం వెలుగులోకి వచ్చిందని బెల్గావి ఎస్పీ తెలిపారు. ఈ మేరకు సమగ్ర దర్యాప్తునకు తాము ప్రత్యేక బృందాన్ని నాసిక్ కు పంపించామని చెప్పారు. అయితే దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర సిట్ బృందం తమ పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదన్నారు. అలాగే భారీ ఎత్తున నగదు కంటైనర్లలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయంలోనూ స్పష్టత లేదని తెలిపారు. దోపిడీకి గురైన సొమ్ము నిజంగా 400 కోట్లో కాదో స్పష్టత లేదని, కానీ దోపిడీ బెల్గావి జిల్లా పరిధిలో జరిగినట్టు నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. మరోవైపు ఆ నగదు రద్దయిన 2000 నోట్లుగా ప్రచారం జరుగుతోంది. రద్దయిన నోట్లయితే అవి చెల్లవు గనక కేసే ఉండదని కొందరు చెబుతుండగా, దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంటైనర్లు దోపిడీ దొంగలు దారి మళ్లించిన వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్దమని, ఈ ఘటనలో వాస్తవాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు. Maharashtra police have reported that 400 crores of currency has been stolen. Initial report said it has been done in border of Karnataka, Belgaum district, and now the Maharashtra police have arrested few people in Nasik, in Maharashtra, and they have ordered for an inquiry. An SIT has already been constituted, and once the investigation is complete, and we will know the actual truth. There seems to be some confusion that whether this is true or not, and Maharashtra police only have to say. And there was also a report that some of the police, Karnataka police, are involved. I checked up with our senior officers. They told me that none of our people have been involved in this. And Maharashtra, once they complete